పేరు అనగాల జయచంద్ర పద్మనాభరావు. నాకు 2010లో బైపాస్ ఆపరేషన్ అయింది. అప్పటి నుంచి నేను బాగానే ఉన్నా. ఒక 2 నెలల క్రితం నాకు కొంచెం ఒక వాలు మూసుకుపోతుందని పిఎస్ హరిత గారు గమనించారు. డాక్టర్ హరిత గారు అది గమనించి ముందు అర్జెంటుగా అది కంప్లీట్ మూసుకుపోతే ఇబ్బంది పడిపోతా, ఆయాసం ఎక్కువైపోతుంది. కాబట్టి ముందు ఇది వాలు మార్చుకోవాలి. అది ఇక్కడ తయారవదు, అమెరికాలో తయారవుతుంది. కాబట్టి దాని కాస్ట్ ఎక్కువ. కాబట్టి అది నువ్వు భరించగలిగితే ఇది పరిస్థితి, నువ్వు భరించలేకపోతే ఆయాసానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పారు. దానికి అనుగుణంగా నేను దాన్ని ఒప్పుకుని ఇంకా ట్యాబియా ఆపరేషన్ చేయించుకున్నాను. శుభ్రంగా ఉన్నాను ఇప్పుడు మీద అందరి వల్ల. అయితే నాకు కాస్త ఒంట్లో ఉన్న నీరంతా లాగేశారు. కాబట్టి కాళ్ళు కాస్త వెంట రాక కొంచెం ఇబ్బంది పడుతున్నాం. అటువంటి టైంలో ఫిజియోథెరపీ చేయించమని మేడం గారు, డాక్టర్ హరిత గారు అడ్వైస్ చేశారు. సో గాయత్రి మేడం గారిని పట్టుకుని ఫిజియోథెరపీ చేయించుకున్నాను. ఫిజియోథెరపీ వాళ్ళు నిజంగా 4 రోజుల పాటు నాకు చేయించారు. ఈ చేయించడం వల్ల ఇవాళ నేను శుభ్రంగా నడుస్తున్నా. నేను మా మచిలీపట్నం వెళ్ళాను. కానీ మచిలీపట్నంలో కూడా ఇదే ఫిజియోథెరపీ వాళ్ళు చేసినవే నేను ఇంటికి కూడా అవే వ్యాయామం చేస్తున్నాను. ఇప్పుడు నేను శుభ్రంగా ఉన్నాను, చక్కగా నడుస్తున్నాను, అన్ని విధాలా బాగున్నాను. కాబట్టి నేను ఈ స్థాయికి వచ్చాను అంటే గాయత్రి మేడం గారు, ఈవిడ కన్నా ముందు పిఎస్ హరిత గారు, మీరు పుణ్యవాళ్ళు. నేను ఇవాళ శుభ్రంగా ఉండి ఈ ఊరు వచ్చి మళ్ళా తిరిగి వెళ్ళగలుగుతాను. చెకప్ వచ్చి నేను తిరిగి వెళ్ళగలుగుతాను.